అమ్ములు గోల్డెన్ స్టాక్స్ కి స్వాగతం. భారతీయ స్టాక్ మార్కెట్ పై నమ్మకమైన రీసెర్చ్, అనాలిసిస్, ట్రేడింగ్ అప్డేట్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మీకు సరైన స్థలం. నమస్కారం. రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కదా. ఈరోజు మనం ఆయన చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యల మీద ఒక డీప్ విశ్లేషణ చేయబోతున్నాం. ముఖ్యంగా 2026లో రాబోతోందనే ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్న ఆ మహా ఆర్థిక సంక్షోభం గురించి, అలాగే ఆ సునామీ నుంచి మనల్ని కాపాడే ఆస్తుల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. పదండి, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మార్కెట్ క్రాష్ అవుతుందంటే అమ్మో అని భయపడతాం. కానీ కియోసాకి ఏమంటారంటే మార్కెట్ పతనాలు మిలియనేర్లను సృష్టిస్తాయి, బుల్ రన్స్ కాదు అని. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. దీని అర్థమేంటంటే ఆర్థిక సంక్షోభాలు అనేవి నిజానికి సంపదను క్రియేట్ చేసుకోవడానికి దొరికే అద్భుతమైన అవకాశాలు. అందరూ భయంతో తమ ఆస్తులను అమ్మేసుకుంటున్నప్పుడు ముందే సిద్ధంగా ఉన్న స్మార్ట్ ఇన్వెస్టర్లు వాటిని చాలా తక్కువ ధరకు కొనేసి మిలియనేర్లవుతారట. అదన్నమాట అసలు లాజిక్. సరే, ఈ విశ్లేషణలో మనం ఒక 5 ప్రధాన అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే: 1. 2026 సంక్షోభ హెచ్చరిక. 2. ఫేక్ మనీ వర్సెస్ రియల్ మనీ. 3. విద్యా వ్యవస్థ అనే ఉచ్చు. 4. ఆస్తులు వర్సెస్ అప్పులు. ఇక ఫైనల్గా 5ది 2026లో మనల్ని రక్షించే ఆస్తులు. అయితే ఈ మెయిన్ టాపిక్స్లోకి వెళ్లే ముందు కియోసాకి చెప్పే ఒక బేసిక్ రూల్ను మనం పక్కాగా అర్థం చేసుకోవాలి. ఆస్తి అంటే ఏంటి, అప్పు అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఆయన లెక్క ప్రకారం ప్రతీ నెల మన జేబులోకి డబ్బును తెచ్చిపెట్టేది ఏదైనా సరే అది నిజమైన ఆస్తి. అలా కాకుండా మన జేబులోంచి డబ్బును లాగేసుకునేది ఏదైనా అది అప్పు, అంతే. ఈ ఒక్క సింపుల్ డెఫినేషన్ మీదే ఆయన ఎకనామిక్ ఫిలాసఫీ మొత్తం ఆధారపడి ఉంది. ఇక మొదటి విభాగం 2026 సంక్షోభ హెచ్చరిక. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే, నిజమైన సంపదను సమయంతో కొలుస్తారు, డబ్బుతో కాదు. యాక్చువల్లీ ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే మనం సంపదను ఎప్పుడూ బ్యాంక్ బ్యాలెన్స్తోనే కదా కొలుస్తాం. కానీ కియోసాకి ఏమంటారంటే, రేపట్నుంచి మనం పనిచేయడం మానేసినా సరే మన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంతో మనం ఎన్ని రోజులు హాయిగా బతకగలం, ఆ సమయమే మన నిజమైన సంపద. అంటే డబ్బు ఎంత ఉందనేది కాదు, ఆ డబ్బు మనకు ఎంత ఫ్రీ టైంను కొనివ్వగలదు అనేదిక్కడ అసలైన పాయింట్. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. అదే ఫేక్ మనీ వర్సెస్ రియల్ మనీ. అసలు ఆధునిక కరెన్సీ చరిత్ర ఎలా మారిపోయిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1971 అనేది ఒక గేమ్ చేంజింగ్ ఇయర్. అప్పుడే అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ డాలర్కున్న గోల్డ్ సపోర్ట్ని, అంటే స్వర్ణ ప్రమాణాన్ని పక్కన పెట్టేశారు. అంతకుముందు వరకు ప్రింట్ చేసిన ప్రతి డాలర్కి సరిపడా బంగారం బ్యాంకులో ఉండేది. కాని 1971 తర్వాత ఏమైందంటే ప్రభుత్వాలు తమ ఇష్టమొచ్చినట్లు కాగితపు కరెన్సీని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాయి. సరిగ్గా అక్కడే అసలైన డబ్బు కాస్త ప్రభుత్వ ఫియట్ కరెన్సీగా, అంటే ఒక ఫేక్ మనీగా మారిపోయిందని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తోంది. ఇక్కడ ప్రభుత్వ డబ్బుకి, అలాగే కియోసాకి దేవుని డబ్బు అని పిలిచే వాటికి మధ్య ఉన్న తేడాను చూస్తే మతిపోతుంది. ప్రభుత్వాలు డాలర్ లాంటి కరెన్సీలను కంటిన్యూస్గా ముద్రిస్తూనే ఉంటాయి. అఫ్కోర్స్ దానివల్ల ఏమవుతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయి సామాన్యుల జేబులోని ఆ కాగితపు డబ్బు విలువ దారుణంగా పడిపోతుంది. మరోవైపు బంగారం, వెండి, అలాగే క్రిప్టో లాంటివి చూసుకుంటే వాటి సప్లై చాలా లిమిటెడ్. ప్రభుత్వాలు వాటిని ఇష్టమొచ్చినట్లు ప్రింట్ చేయలేవు కదా. అందుకే కాలమెంత మారినా వాటి వాల్యూ అలాగే స్ట్రాంగ్గా నిలబడి ఉంటుందని కియోసాకి గట్టిగా నమ్ముతారు. సరే, ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. విద్యా వ్యవస్థ అనే ఉచ్చు, ఇంకా ఫేక్ టీచర్స్. $1.2 ట్రిలియన్. వినడానికే షాకింగ్గా ఉంది కదా. ఇది కేవలం అమెరికాలో విద్యార్థులు తీసుకున్న స్టూడెంట్ లోన్స్ తాలూకు అప్పు. అంటే మన స్కూళ్ళు మనకు ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఏమీ నేర్పించకపోగా డిగ్రీ సర్టిఫికెట్ల పేరుతో యువతను లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కియోసాకి మాటల్లో చెప్పాలంటే ఇది అక్షరాల ఒక రకమైన ఎడ్యుకేషనల్ దోపిడీనే. అసలు విద్యా వ్యవస్థలున్న అతిపెద్ద ఫ్లా ఏంటంటే, స్కూల్లో మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఫెయిల్యూర్ కింద లెక్క కడతారు, అస్సలు తప్పులే చెయ్యకూడదు అంటారు. కానీ రియల్ వరల్డ్లో, మరీ ముఖ్యంగా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో పరిస్థితి వేరు. ఇక్కడ తప్పులే మనకు అసలైన గురువులు. ఒక ఆంత్రప్రెన్యూర్ ఎన్నో తప్పులు చేసి వాటన్నిటినుంచి నేర్చుకున్నప్పుడే కదా ఎకనామికల్లీ జీనియస్ అయ్యేది. తప్పులు చేస్తే ఎక్కడ ఓడిపోతామో అని భయపెట్టడమే ఈ విద్యా వ్యవస్థ చేస్తున్న అతిపెద్ద మోసం అని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. ఇక 4వ విభాగం, ఆస్తులు వర్సెస్ అప్పులు. అసలీ ఫేక్ ఆస్తులంటే ఏంటి?
ఇక్కడ మన అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం నివసించే మన సొంత ఇల్లు అది నిజంగా ఒక ఆస్తేనా? బయట ఎవరినడిగినా అవును 100% ఆస్తే అంటారు. కాని ఒక్కసారి వెనక్కి వెళ్ళి కియోసాకి చెప్పిన డెఫినిషన్ గుర్తు చేర్చుకుందాం. మనం ఉంటునే ఇంటికి ప్రతీ నెలా ఈఎంఐలు కడుతూ, మెయింటెనెన్స్ చేస్తూ, ప్రాపర్టీ ట్యాక్సులు కడుతూ ఉంటే అది ప్రతీ నెలా మన జేబులోంచి డబ్బును లాగేస్తున్నట్టే కదా. అంటే ఆయన దృష్టిలో అది ఆస్తి కాదు, కేవలం ఒక పెద్ద అప్పు మాత్రమే. అది ఎవరికీ ఆస్తి అంటే మన దగ్గర వడ్డీలు ముక్కుపిండి వసూలు చేసుకునే బ్యాంకులకు మాత్రమే. మనమెంతో నమ్మే రిటైర్మెంట్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే సేవింగ్స్ అకౌంట్లు ఇవన్నీ కూడా కియోసాకి దృష్టిలో ముమ్మాటికి నకిలీ ఆస్తులే. ఎందుకంటే ఒక పక్క ద్రవ్యోల్బణం, మరోపక్క ఫండ్ మేనేజర్లు గుంజే ఫీజులు, ఇవి రెండూ కలిసి మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టార్జితాన్ని సైలెంట్గా తినేస్తాయి. ఇన్వెస్ట్ చేసేవాళ్లేమో 100% రిస్క్ తీసుకుంటారు. లాభాలొస్తే మాత్రం ఆ ఫండ్స్ నడిపేవాళ్లు దర్జాగా ఫీజుల రూపంలో పట్టుకుపోతారు. ఇదే ఈ ఫేక్ ఆస్తుల వెనుకున్న అసలు రహస్యం. సరే, ఇక ఆఖరిది అత్యంత ముఖ్యమైన 5వ విభాగం. 2026లో మనల్ని రక్షించే ఆస్తులేమిటి? రాబోయే ఆ 2026 ఆర్థిక సునామీ నుంచి తట్టుకోవడానికి కియోసాకి ప్రధానంగా 6 సురక్షిత ఆస్తులను రికమెండ్ చేస్తున్నారు. మొదటి కేటగిరీ ఎప్పటికైనా ఎవర్గ్రీన్ అనదగ్గ బంగారం మరియు వెండి. రెండవది బిట్కాయిన్ మరియు ఈథీరియం లాంటి క్రిప్టోకరెన్సీలు. ఎందుకంటే వీటి మీద సెంట్రల్ బ్యాంకుల పెత్తనం ఉండదు, ఇవి డీసెంట్రలైజ్డ్. ఇక మూడవ కేటగిరీ ఏంటంటే చమురు, ఆహారం లాంటి కమాడిటీలు. ఏది ఏమైనా మనిషి బతకాలంటే ఇవి బేసిక్ నీడ్స్ కదా. వీటన్నిట్లో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇవి పరిమితంగా ఉంటాయి. ఎవరు వీటిని యంత్రాలలో పెట్టి ఇష్టమొచ్చినట్లు ప్రింట్ చేయలేరు. ఇక్కడ బంగారం, వెండి మధ్య ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతం బంగారం ధరలు ఎలాగో ఆకాశంలో ఉన్నాయి, కానీ కియోసాకే మాత్రం వెండి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బంగారంతో పోలిస్తే వెండి ఇప్పటికీ కాస్త తక్కువ ధరలోనే దొరుకుతోంది. పైగా సోలార్ ప్యానల్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో వెండికి ఇప్పుడు మామూలు డిమాండ్ లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అంతా ఇప్పుడు సైలెంట్గా వెండి మీద ఫోకస్ పెడుతున్నారని ఆయన చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక హిడెన్ ఎకనామిక్ ఫ్యాక్ట్ ఉంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయంటే అబ్బా రేట్లు భలే పెరిగిపోయాయే అని మురిసిపోతాం. కాని ఒక ఎక్స్పర్ట్ కంటితో చూస్తే అక్కడ పెరుగుతోంది కేవలం ఆ లోహం విలువ మాత్రమే కాదు, దారుణంగా పడిపోతోంది మన జేబులో ఉన్న ఆ కాగితపు కరెన్సీ విలువ. అది అసలు వాస్తవం. కాగితపు డబ్బు తన వాల్యూను కోల్పోతున్న ప్రతిసారి ఆటోమేటిక్గా ఇలాంటి రియల్ ఆస్తుల ధరలు అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఈ ఆస్తులను కొనుక్కోవడమనేది ఆయన పుస్తకాల్లో రాసినంత ఈజీనా? ఉదాహరణకు మన ఇండియానే తీసుకుందాం. ఇటీవల ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను అంటే ఇంపోర్ట్ డ్యూటీలను పెంచేసింది. దీనివల్ల ఏమవుతుంది? కామన్ మ్యాన్ వాటిని కొనుగోలు చేయడం మరింత భారంగా మారిపోతుంది కదా. కియోసాకి థీరీలు వినడానికి అద్భుతంగానే ఉన్నా ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలు మాత్రం ఎప్పటికప్పుడు సామాన్య పెట్టుబడిదారుల వ్యూహాలకు బ్రేకులు వేస్తూనే ఉంటాయి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. మన పోర్ట్ఫోలియోను మనం ఒక్కసారి నిజాయితీగా చెక్ చేసుకుంటే అందులో ప్రతీ నెల మనకు డబ్బుని తెచ్చిపెట్టే అసలైన ఆస్తులు ఉన్నాయా, లేక సంపద అనే ముసుగు వేసుకుని సైలెంట్గా మన డబ్బును తినేసే అప్పులున్నాయా? రాబోయే ఆర్థిక మార్పులను తట్టుకోవాలంటే ఎవరికి వారు ఈ లెక్కలు చూసుకోవాల్సిందే. ఈ సిద్ధాంతాలన్నీ మనకొక కొత్త యాంగిల్నిచ్చాయి కదా. మరి ఆ 2026 నాటికి ఆర్థిక సునామీ నిజంగానే వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఆలోచించండి. ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ ఆన్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. స్టాక్ మార్కెట్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.